సినిమాలో పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి. ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు. ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే. మీకు మజాకా అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 అవర్స్ రన్ టైం ఉంది. 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుంది థియేటర్లో. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ లాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్ అనిపిస్తుంది. సందీప్ గారు అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైనర్తో వస్తున్నారండి. ఈ మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా చూస్తుంటే 100% మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది. జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు, కొంచెం పొసెసివ్గా ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్ దిస్? మీరు చెప్పింది నిజమే అండి. ఆల్మోస్ట్ నాకు రావు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. బహుశా నాకు 2 పాటలు ఎక్స్ట్రా ఉంటాయేమో అంతే. ఒక 10 minutes 2 పాటలు తప్ప ఆల్మోస్ట్ వెరీ మచ్ సేమ్. ఫైట్ కూడా ఫైట్ అది హీరో కాబట్టి యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప, లేదంటే ప్రెటీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం. అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి, సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు. నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి. ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు. కథ చాలా బాగుంది. ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఓవరాల్గా బాగా పలుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఐమ్ లక్కీ అండి, అంత మంచి యాక్టర్ అయినా. సో ఆయన వల్ల ఈ సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా. అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో. మీరంతా ఫ్రెష్ అటెంప్ట్లో అలాగే చేస్తున్నారు. నక్కిన్ త్రినాథరావు గారి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని ముందు రీసెంట్ ఫిల్మ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. సో ఎలా ఎందుకని కాంబినేషన్స్ వైపు పెద్దగా ఆలోచించలేదు? ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా సెట్? నాకు యాక్చువల్గా ఎప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించలా, లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి వెళ్ళలేదు. బట్ ఇంతకుముందు 2 సార్లు మేము పనిచేయాలని ప్రయత్నించాం. ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు మిస్ అయింది. అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్, వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం. అలాంటి సినిమా నేను ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశం మీదే. అది నాకు ఇవ్వాలి కుదరదు. ఐఎమ్ వెరీ హ్యాపీ.